బయలుదేరి రావాల్సిన ఆమె కళ్ళు తిరిగి డాక్టర్ దగ్గర చూపించుకుంటే నువ్వు ప్రయాణం చేయడం కరెక్ట్ కాదమ్మా అని అన్నందువల్ల మన పల్లవి ఆగిపోవాల్సి వచ్చింది. అందువల్ల మీరు తన మాటగా మీకు చెప్పమందని చెప్పి నేను చెప్తున్నాను. అందరిది చెప్పినా ఈ సినిమాకి ఇంత ఉత్సాహం రావడానికి కారణం మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ని చించి కాదేశాడు. అసలు ఈ రికార్డింగ్ స్కోర్ కానీ ఇది కానీ మ్యూజిక్ కానీ ఒక్కో పాట వస్తుంటే అన్ని పాటలు హిట్ చేశాడు. సో ఐ థ్యాంక్ దేవి ప్రసాద్ ఫర్ బ్రింగింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇంటు ద ఫిలిం. వైజాగ్ ప్రేక్షకులకి అందరికీ, ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఇక్కడ ఈ ప్రాంతం కథ, ఇది జరిగిన కథ. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథని, ఆ కథని నిజంగా జరిగిన కథని ఈయన కథారూపంలో పెడితే దాన్ని సినిమాగా మేము తీశాము. తప్పక 7వ తారీఖున సినిమాలో చూసి మీరందరూ చాలా ఆనందపడతారని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.